ఎవరి శతాధిపతి? ఇంత ప్రభావితం చేశాడేంటి? ఇంత ఆలోచన తెచ్చాడేంటి? యేసు ప్రభుల వారిని ఇంతగా ఆలోచింప చేశాడేంటి అని. శతాధిపతి అనగా ముందుగా మీకు క్లారిటీ ఇవ్వాలి. అతను యూదుడు కాదు, అతను ఇజ్రాయెల్ సంబంధించిన వాడు కాదు, అతడు రోమా సామ్రాజ్యమునకు సంబంధించిన వాడు. ఆ రోమా సామ్రాజ్యమునకు కావాల్సిన దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, కొదవలేని వాళ్ళు ఆరాధన చేసేవారే వారందరూ. అటువంటి ఈ మనిషికి, రోమియుడికి, అతనికి ఏం ఆలోచన కలిగింది? ఈ దినాల్లో మామూలుగా ఒక మనిషి హిందూ అయినా కానీ, ముస్లిం అయినా కానీ, మరొక మతం వాడు యేసు ప్రభు గురించి ధ్యానించాలంటేనే మనసు రావట్లేదు. ఇతను మాకు సంబంధించిన వాడు కాదు, ఇతను మా దేవుడు కాదు అని వెంటనే వెనక్కి వెళ్ళే వాళ్ళు లేకుండా పోలేదు. ఇతను ఈరోజు ఏదో గొప్ప కార్యాలు చేసేవాడు కాదు, దీన మనస్సు కలిగిన వాడు కాదు, ఈరోజు చేస్తున్న పని కాదు, వీళ్ళు ఎప్పటి నుంచో మానిటర్ చేస్తున్నారు అతని గురించి. అంతే కదా? నువ్వు కూడా ఒకవేళ ఇంకొకరి గురించి సాక్ష్యం చెప్తున్నావంటే అతని గురించి తెలిసి ఉంటేనే మాట్లాడతావు కదా. నేను మిమ్మల్ని అడగాలని ఒక ఆశపడుతున్నాను. మీ సాక్ష్యం ఎలా ఉంది? ఒకరు నీ గురించి చెప్పాలి అని అంటే నీ సాక్ష్యం ఎలా ఉంది? నీ వరకైతే నీకు బాగానే ఉంటుంది. నేనేం తప్పు చేస్తున్నానండి? నేనేమన్నా పొడిచానా? నేనేమైనా రేపు చేశానా? నేను ఇంకొక దరిద్రమైన పని చేశానా నా మీద చెడ్డ సాక్ష్యం చెప్పడానికి అని చాలామంది వారి సాక్ష్యం గురించి వారు మంచిగానే చెప్పుకుంటారు. కానీ అక్కడ ఎవరో తెలియని ఆ శిష్యులు ఏం చెప్తున్నారు తెలుసా? ఇతను యోగ్యుడు, ఇజ్రాయేల్ వాడు కాదు, యూదుడు కాదు, శతాధిపతిగా ఉంటున్న అతని గురించి సాక్ష్యం. ఈరోజు క్రైస్తవుడి గురించి సాక్ష్యం బేసిక్గా కొన్నిసార్లు వింటూ ఉంటాం. పాటలు పాడతాడండి, ప్రార్థన చేస్తాడండి, బైబిల్ చదువుతాడండి. అది కాదు సాక్ష్యం. ఇతను యోగ్యుడు. మన సాక్ష్య జీవితం ఎలా ఉంది?